ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు యమునమ్మకి నేనేం సమాధానం చెప్పాలి? మనల్ని ఇంకా ఏ కోర్టులు, ఏ మనుషులు, చివరికి ఆ దేవుడు కూడా విడదీయలేడు. చెప్పు పద్మాక్షి. నువ్వు చూసింది విహారీనేనా, లేక ఇంకెవరినో చూసి విహారీ అనుకున్నావా? నేను మరీ మీ అల్లుడెవరో తెలియకుండా ఉన్నానా? నేను చూసింది 100% విహారీనే. సరే, విహారీ వచ్చాడు, తనని అడుగుతాను. సరే పద్మాక్షి. అక్క, అసలేమైంది? ఒక్క నిమిషం ఆగవే, అన్నీ చెప్తాను. విహారీ, ఏంటత్తయ్య? నువ్వు గుడికెళ్ళావా? నేనడుగుతోంది నువ్వు గుడికి వెళ్ళావా? ఏమైందమ్మా? నువ్వుండవే, చెప్పు విహారీ, నువ్వు గుడికి వెళ్ళావా? వెళ్ళానత్తయ్య. ఎవరితో వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు గుడికి? అక్క, ఎందుకు విహారీనంత గట్టిగా అడుగుతున్నావు? మీరెవ్వరూ మాట్లాడదు. సమాధానం చెప్పు విహారీ. పట్టుబట్టలతో పటాన్చెరువు గుళ్ళో ఏం చేయడానికి వెళ్ళావు? అత్తయ్య, అది ఇప్పుడు నేను బావని కవర్ చేయడానికి ట్రై చేస్తే నువ్వెందుకు కవర్ చేసావని బావకి తర్వాత అనుమానం వస్తుంది. ఏం చేయాలరా దేవుడో? మన స్టాఫ్తో వెళ్ళానని చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అల్లుడు? వదినా, విహారీ ఆ కేసు నుంచి బయటపడిన తర్వాత గుడికొస్తానని మొక్కుకున్నాడంట. ఆఫీస్ స్టాఫ్ అందరినీ తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసి మరీ వచ్చాడు. అంతేనా విహారీ? అవునత్తయ్య. అలా అయితే మరి సహస్రనెందుకు తీసుకెళ్లలేదు? అంటే పొద్దున వెళ్ళేటప్పుడు చూస్తే సహస్ర ఎక్కడ కనిపించలేదు. తను ఫోన్ చేసినా కూడా నాట్ రీచబుల్ వచ్చింది, అందుకే వెళ్ళిపోయాడు. అవునమ్మా, ఉదయాన్నే నా ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళిపోయాను. అంతేనా విహారీ? అవునత్తయ్య. మరి ఇది చెప్పడానికెందుకు అంతలా ఆలోచించావు? మీరు విహారీ చెప్పే వరకు ఎక్కడ ఆగారు వదినా? వాణ్ణి గద్దించి మరీ చెప్పు చెప్పు అని కంగారు పెట్టేశారు. అవునమ్మా, బావకి నువ్వు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఏయ్, నువ్వెక్కడికెళ్ళావే? అమ్మా, అది అది తను కూరగాయలు తేవడానికి వెళ్ళింది వదినా. ఏ ఆ మాట అదే చెప్పలేదా?
మార్కెట్కి వెళ్ళానమ్మా. అమ్మా అమ్మా రా అమ్మ, వెళ్ళి భోజనం చేద్దాం. అత్తయ్య, అందరూ ఆకలితో ఉన్నారు, భోజనం పెట్టండి. అలాగే విహారీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నాన్న. రా అమ్మా, పద. అమ్మా, అది ఈ లక్ష్మి మీద నా అనుమానం రోజురోజుకి పెరిగిపోతోంది. దాని మొగుడు ప్రకాష్ వచ్చాడు. వాడితో దాన్ని పంపించేద్దాం అనుకుంటే లక్ష్మి వెళ్లేలా లేదు. విహారి కూడా వెళ్లకుండా ఆపాడు. విహారి యుఎస్ ట్రిప్ కూడా క్యాన్సిల్ అయింది. వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు. అటు యమున పట్టించుకోవడం లేదు. నేనీ విషయం గురించి డీప్గా ఆలోచించలేదు. ఆ లక్ష్మి గురించి, విహారి గురించి, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అంతా తెలుసుకుంటాను. ఈ లక్ష్మి కథేంటో, ఆ ప్రకాష్ గాడి కథేంటో అంతా తెలుసుకుని నా కూతురి జీవితాన్ని సరిచేయాలి. జడ్జి గారు లక్ష్మికి విహారికి విడాకులు ఇచ్చారో లేదో అడుగుదామనుకుంటే పద్మాక్షి వదిన విహారీని నిలదీసేసరికి ఆ గొడవలో నేను అడగలేకపోయాను. లక్ష్మి, ఇట్రా. ఏంటమ్మా? ఇలా రా, చెప్తాను. లక్ష్మి, గుడికి వెళ్ళావు కదా, ఏమైంది? జడ్జి గారితో మాట్లాడావా? ఆమెను కన్విన్స్ చేసి విడాకులు ఇచ్చేలా చేశావా? విహారి ఏమన్నాడు? ఏంటి లక్ష్మి, ఏం మాట్లాడవేంటి? చెప్పు లక్ష్మి. అమ్మా, గుళ్ళో ఏం జరిగిందంటే నువ్వెందుకు తాళి తీయించుకోలేదు లక్ష్మి? ఎందుకు మధ్యలోనే లేచావు? ఒక్క క్షణం కళ్ళు మూసుకొనుంటే విహారీ తాళి తీసేసేవాడు. నీకు విడాకులు కూడా వచ్చేసేవి.